హాయ్ హలో నమస్తే అందరికీ కూడా జై శ్రీరామ్. మన 100 days బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 34. సో ఈరోజు అయితే బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ వర్కౌట్స్ ఉన్నాయి. సో మనం వర్కౌట్ చేసుకుంటూ టాపిక్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మన తెలంగాణలో హాట్ టాపిక్ అంటే విషయం జరిగింది వేరే ఏరియాలో, కానీ తెలంగాణలో మాత్రం హాట్ టాపిక్ అన్నట్టు. సో ఈరోజు మన హాట్ టాపిక్ ఏంటంటే 2026లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చాలా హై వోల్టేజ్ జరిగినాయి. ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో. సో ఏంటి? టీఎంసీ, ఆల్ ఇండియా ట్రైనబుల్ కాంగ్రెస్. ఎవరు దానికి లీడర్? మమతా బెనర్జీ. అండ్ భారతీయ జనతా పార్టీ బీజేపీ. సో ఇక్కడ హైలైట్స్ ఏంటంటే ఈసారి హైలైట్ ఓటింగ్ జరిగింది, భారీ ఓటింగ్ జరిగింది. రికార్డు స్థాయిలో 92% పైగా ఓటింగ్ జరిగింది. ఇది ప్రజల ఎంత ఆసక్తి చూపిస్తుందో తెలుసా? గట్టి పోటీ, టీఎంసీ వర్సెస్ బీజేపీ, వీళ్ళిద్దరి మధ్యలో గట్టి పోటీ జరిగింది. చాలా చోట్ల క్లాషెస్, రీపోలింగ్ కూడా జరిగినాయి. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు అలాంటివి ఉండకపోతే మనకు నడవదు కాబట్టి. సో లాస్ట్లో బిగ్గెస్ట్ ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే తాజా ట్రెండ్స్ ప్రకారం భారతీయ జనతా పార్టీ లీడింగ్లో ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచింది. కొన్ని రికార్డ్స్ ప్రకారం అయితే మొదటిసారి వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నాయంట. ఇది హైలైట్ ఆఫ్ ది టాపిక్. ఇంకా ఇన్ని రోజులు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ రూలింగ్ చేస్తూ హిందువులను చిత్రహింసలు పెట్టింది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఫస్ట్ టైం నిలిచింది. అక్కడ ఫస్ట్ టైమే గెలిచిపోయింది. సో హిందువులు సేఫ్ అక్కడ. అండ్ స్థానిక ఫలితాల్లో చాలా నియోజకవర్గాల్లో కూడా బీజేపీ అక్కడ గెలుపులు నమోదైనాయి. అండ్ ఎందుకు ఈ ఎలక్షన్ స్పెషల్ అంటే వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో ఇది పెద్ద మార్పు. చాలా ఏళ్ళుగా టీఎంసీ రూలింగ్గా ఉంటే ఇప్పుడు కొత్త పార్టీకి జనాలు అవకాశం ఇచ్చిండ్రు చూద్దామని చెప్పి. సో ప్రజలు మార్పు కావాలనుకున్నారు, అందుకే ఈ బీజేపీని ఎన్నుకున్నారు. ఇన్ని రోజుల నుంచి మమతా బెనర్జీ చేసిన ఈ టార్చర్ నుంచి బయటికి రావడానికి అక్కడున్న వెస్ట్ బెంగాల్లో ఉన్న ఆ జనాలందరూ కూడా బీజేపీని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు విముక్తి జరిగింది. ఇన్ని రోజులు వాళ్ళ టార్చర్, ఆమె పెట్టిన టార్చర్ని తీసుకోలేకపోయినారు. ఎన్ని దారుణాలు జరిగినాయి, ఎంత చిత్రహింసలు పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. కానీ నిజంగా ఇది హైలైట్ అండ్ హైలైట్. బీజేపీ దాదాపు అన్ని స్థానాల్లో, అన్ని స్టేట్లలో కూడా గెలుస్తుంది. ఒక స్టేట్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా గెలుస్తుంది. కానీ మన తెలంగాణలో మాత్రం అస్సలు గెలవలేకపోతుంది. ఇది ఇంకా స్పెషల్ మనకి. ఎందుకంటే తెలంగాణలో ప్రజలకి ఇక్కడ టార్చర్ అంటే ఏంటి వాళ్ళకి తెలుసో తెలియదో అర్థం కాదు, తెలియదు. కానీ ఇక్కడ పొలిటీషియన్స్ మాత్రం జనాలని పిచ్చోళ్ళలాగా వాడుకుంటారు. ఆ పిచ్చోళ్ళు ఇంకా బానిసలు అయిపోయినట్టు. తెలంగాణ జనాలకి ఏం కావాలి? పొద్దున లేవాలి, కడుపు నిండా తినాలి, ఊర్లో వాడి తిరగాలి, మంది మీద ఏడవాలి, పార్టీ జెండాలు మొయ్యాలి, రాజకీయాల వల్ల ఇండ్ల సేవలు చేయాలి, వాళ్ళ ఇంట గొడ్డు చాకిరి చేయాలి, వాళ్ళ చెప్పులు తుడవాలి, వాళ్ళ కాళ్ళు కడగాలి, అక్కడ కడిగిన నీళ్ళు నెత్తిలో పోసుకోవాలి, జై అనుకుంటా తిరగాలి. సాయంత్రం ఇంత మందుకు పైసలు ఇస్తారు, తిండికి పైసలు ఇస్తారు, తిని తాగి మంచిగా బర్రె లెక్క పండుకోవాలి. సో ఇది నడుస్తుంది అన్నట్టు తెలంగాణలో. అందుకోసమని తెలంగాణ జనాలను ఇక్కడ బీజేపీ అస్సలు గెలిపియలేరు. తెలంగాణలో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలవదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం కాంగ్రెస్ మయమైంది. కాంగ్రెస్కి జై, పొలిటీషియన్లకు జై. బతుకులు మారాలి, సొసైటీని మార్చాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి, ఇలాంటి పదాలు ఇక్కడ అందరికీ కొత్తగా అనిపిస్తాయి అన్నట్టు. ఇవేంటి వెరైటీగా మాట్లాడుతున్నాడు అంటే ఏంటి? ఇవి మా లిస్టులో మేము ఎప్పుడు చూడలేదే. ధర్మం అంటే ఏంటిది, కాషాయం జెండా అంటే ఏంటిది, దేవుళ్ళు అంటే ఏంటిది, ఇవేం మనవులకు అవసరం లేదు. అయితే ఊరి మీద వాడు తిరగాలి, మంది మీద ఏడవాలి, మందిని ముంచాలి, జెండాలు పట్టుకొని తిరగాలి, కడుపు నిండా దాగి పండాలి. సో మన తెలంగాణ కల్చర్ అయితే ఇట్లుంటుంది అన్నమాట. అందుకని తెలంగాణ జనాలు ఎట్టి పరిస్థితిలో బీజేపీని గెలిపించలేరు. కాంగ్రెస్ గెలుస్తుంది, అయితే టీఆర్ఎస్ గెలుస్తుంది. బీజేపీ మాత్రం ఎక్కడనో ఊరు శివరాల ఒక 2-3 స్థానాలలో గెలుస్తుంది. అది ఇంకా మూలగ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ జనాలకి బీజేపీతో పని లేదు. సో బీజేపీని గెలిపిస్తే ఏమవుతాయంటే ఈ అరాచకాలు తగ్గుతాయి. కాంగ్రెస్ వాళ్ళు చెప్పే ఈ అరాచకాలు, ఈ హైడ్రా కూల్చివేతలు, ఈ హిందువుల మీద చేసే దౌర్జన్యాలు, ఈ రేపులు, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నట్టు. మన దేవాలయాన్ని ఎంత మంచిగా కూలగొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఇండ్లను ఎంత మంచిగా కూలగొడుతున్నారు, హిందువులను ఎట్లా చంపుతున్నారు. ఈ అరాచకాలను ఆగాలంటే బీజేపీని గెలిపించాలంటూ. సో ఇక్కడ ఈ అరాచకాలు తెలంగాణలో చేసేదేవాళ్ళు మనలాంటి మనుషులే.
కాంగ్రెస్లో ఉన్న మనలాంటి మనుషులే. సో ఆ మనుషులకి ఫీలింగ్స్, ఎథిక్స్ ఇవేమి ఉండవు అన్నట్టు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళు ఏ మతం అన్నా కానీ అందరు ఒక్కటే. సో ఒకరినొకరు చంపుకున్నా ఏం ఫరక్ పడదు అన్నట్టు. అవతల వాళ్ళని చంపినా ఏం ఫరక్ పడదు. పొలిటీషియన్లు ఉంటారు, మంచిగా బలిసి ఉంటారు, వాళ్ళ ఇలా బయటికి తీసుకొస్తారు. సో ఎంత ఫరక్ పడదు. మర్డర్ల రేట్లు, రేప్ రేట్లు ఎక్కువ పెరుగుతూనే ఉంటాయి. సో ఇక్కడ తెలంగాణలో ఓవరాల్గా బీజేపీ అయితే గెలవది. అవతల స్టేట్లన్నా బీజేపీ గెలిచిందని చెప్పి తెలంగాణలో సంబరాలు అయితే నాలాంటి వాళ్ళు చాలా జరుపుకుంటారు. ఎందుకంటే మొన్న ఇరాన్లో జరిగినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో డమ్మీ పాకిస్తానీలు ఉండి సెలబ్రేషన్ చేసుకున్నారు కదా. సేమ్ అట్లనే వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచినందుకు మాకైతే చాలా సంతోషంగా ఉన్నది. మా ఏరియాలో ఎట్లా బీజేపీ గెలవది, అవతల వాళ్ళనే బీజేపీ గెలిపించుకొని వాళ్ళు అక్కడ నిలబడ్డరు. ఇప్పుడైనా వాళ్ళ దౌర్జన్యాలు తగ్గినాయి. ఇక మా మీద అరాచకాలు వీళ్ళు ఎప్పుడు బంద్ చేస్తారో అని మాకు ఒక డౌటు. కానీ వాళ్ళు గెలిచినందుకైతే సంతోషం స్వామి. నిజంగా అక్కడ జనాలు ఎట్లా సంతోషంగా ఉన్నారో తెలియదు, కానీ పోలింగ్ జరిగినప్పటి నుంచి మేమైతే ఎగ్జైటింగ్తోనే ఉన్నాం. ఎప్పుడెప్పుడా ఎవరు గెలుస్తారా అని. గెలిచినందుకైతే ఇంకోటి తమిళనాడులో విజయ్ గెలిచినందుకు అదొకటి సంతోషం. వెస్ట్ బెంగాల్లో బీజేపీ క్యాండిడేట్ ఫస్ట్ టైం నిలబడి ఫస్ట్ టైం గెలిచి ఫస్ట్ టైం అక్కడ జెండా బాతినందుకు అదొక సంతోషం. సో మొత్తానికి మమతా బెనర్జీని అయితే వెనకబడేసిండ్రు, అది ఇంకా చాలా సంతోషం. సో మా ఊర్లో, మా స్టేట్లో, మా ఏరియాలో బీజేపీ గెలవకపోయినా కూడా అవతల వాళ్ళు అయితే గెలిపించిండ్రు. దమ్మున్న మొగోళ్ళు అనిపించుకున్నారు, దమ్మున్న హిందువులు అనిపించుకున్నారు. మాకు ఎట్లా దమ్ము లేదని మేము నోటితో చెప్పని అవసరం లేదు. ఎందుకంటే మా ఏరియాలో కాంగ్రెస్ తప్ప ఏది రాదు. సో ఓన్లీ కాంగ్రెసే వస్తుంది. కాంగ్రెస్ అంటే ఏ పార్టీ దేనికి సంబంధించిందో మీకు తెలుసు. అరాచకాలు ఆగాయి, ఇవన్నీ కథలు ఆగాయి. అవతల పార్టీల వాళ్ళు, అవతల స్టేట్ వాళ్ళు గెలిచినందుకైతే చాలా సంతోషం. అక్కడ గెలిచిన వారికి కూడా కంగ్రాచులేషన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో ఫర్ Day 35. జై శ్రీరామ్.